హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే కస్టమర్ మన దగ్గరికి నార్మల్ బ్లౌజ్ తెచ్చి దీన్ని బోట్ నెక్ బ్లౌజ్ అనేది కుట్టమన్నప్పుడు మనం ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది వచ్చేసి మనము స్టిచ్ చేయబోతున్న బ్లౌజ్ అనమాట. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఇదేనండి, హ్యాండ్స్కి వర్క్ అయితే వచ్చింది. నెక్స్ట్ మనం ఏంటంటే దీనికోసం వచ్చేసి మనము 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా 1 మీటర్ లైనింగ్ని ఆపోజిట్ సైడ్లో మనకి ఓపెన్స్ ఉంటాయి కదా, ఈ యొక్క ఓపెన్స్ని మనకి ఆపోజిట్ సైడ్లో వేసుకోవాలి. క్లోజ్గా ఉంది వచ్చేసి మన వైపు వేసుకోవాలన్నమాట. ఏ బ్లౌజ్ కట్ చేసినా సరే మనము ఇదే విధంగా మనము ఈ యొక్క లైనింగ్ క్లాత్ని అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కింది వైపున ఒక 1/2 ఇంచ్ అనేది ఫస్ట్ ఇక్కడ క్రాస్ ఏమైనా ఉంది ఒకసారి చూసి అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది ఖర్చు మార్క్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనకి బ్లౌజ్ ఉంది కదా, ఈ యొక్క బ్లౌజ్లో మనకి ఈ షోల్డర్ ఎంత ఉందో ఒకసారి అయితే చూద్దాము. ఇది నార్మల్ బ్లౌజ్ కదా, దీని యొక్క షోల్డర్ ఎంత ఉందో చూద్దాము. ఇక్కడ వచ్చేసి పాట్ షేప్ ఇచ్చారండి, అంటే నార్మల్ బ్లౌజ్కే పాట్ షేప్ అనేది స్టిచ్ చేశారనమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 10 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. అంటే ఈ యొక్క షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. అదేవిధంగా మనకి చూడండి నడుము కూడా ఒకసారి అయితే చూసుకుంటున్నాను. ఈ యొక్క నడుము లూజ్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి, ఇక్కడ వచ్చేసి మనకి ఇది 26 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఈ యొక్క 26 ఇంచెస్లో మనం 4వ భాగాన్ని అయితే నడుము లూజ్గా మార్క్ చేసుకోవాలి. ఈ 26 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు, అదేవిధంగా మనం 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్లు వేస్తాం కదా, దానికోసం అయితే మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా వీపు వెడల్పు అనేది మార్క్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఖర్చుతో సహా అయితే ఇక్కడ మార్కింగ్ అయితే వేసాను. బ్లౌజ్ పొడవు కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే వేసాను అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనము పైన లైన్ అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే షోల్డర్ మార్క్ చేయాలి కదా, దానికోసం ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. అదేవిధంగా కింది వైపును కూడా ఈ విధంగా 2 లైన్స్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఏంటి నడుము లూజు అనేది మార్క్ చేసుకున్నాం కదా, దీని ఆధారంగా మనము చెస్ట్ లూజ్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి అయితే ఏమవుతుందంటే మనము 4 ఇంచెస్ అనేది యాడ్ చేసుకొని అప్పుడు అందులో 4వ భాగాన్ని చెస్ట్ లూజ్కి మార్క్ చేసుకుంటామండి. ఇక్కడ వచ్చేసి ఇది బోట్ నెక్ కాబట్టి దీనికి 8 ఇంచెస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే 26 ఇంచెస్కి మనము 8 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి 34 ఇంచెస్ అవుతుంది అనమాట. ఈ 34 ఇంచెస్లో 4వ భాగాన్ని మనం చెస్ట్ లూజ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి వాళ్ళు నార్మల్ బ్లౌజ్ తెచ్చారు కాబట్టి మనం నడుము లూజ్ ఆధారంగా ఈ యొక్క బ్లౌజ్ని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా 34 ఇంచెస్లో మనకి 4వ భాగం ఎంత వస్తుంది, 8.5 వస్తుంది. ఈ యొక్క 8.5ని ఇక్కడ చెస్ట్ లూజ్ కింద మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా చెస్ట్ లూజ్ మార్క్ చేసుకొని నెక్స్ట్ షోల్డర్ అండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి మనము నెక్ షోల్డర్ 2 కలిపి 6 ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా చంక దింపు కూడా మనము అదే 6 ఇంచులను అయితే మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి చూడండి చంక డౌన్ కూడా మనము అదే 6 ఇంచులని ఇటువైపు కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. మనకి మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత వచ్చింది, షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ వచ్చింది కదా, ప్లస్ 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకున్నాము ఇక్కడ. ఎందుకంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనం 1 ఇంచ్ అయితే యాడ్ చేసామండి. ఈ యొక్క షోల్డర్ కూడా మనం ఏంటంటే నడుము లూజ్ ఆధారంగా చిన్న సైజు బ్లౌజులకి ఇది అనేది తగ్గుతుంది, పెద్ద సైజు బ్లౌజులకి ఈ షోల్డర్ పార్ట్ అనేది ఇంకా పెంచుకోవాలన్నమాట. ఇక్కడ నెక్ డౌన్ కూడా చూడండి నేను 3 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. నెక్ వెడల్పు కూడా 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసి ఇక్కడ నెక్ షేప్ అనేది ఇస్తున్నాను అనమాట. ఈ విధంగా బాక్స్ షేప్ అయితే డ్రా చేశానండి. అదేవిధంగా చంక వైపు కూడా మనము ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ చంక డ్రాయింగ్ అయితే వేసేసుకుంటామండి. ఈ యొక్క కార్నర్లో మనం 1.5 ఇంచులకి ఈ విధంగా లైన్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ యొక్క కర్వ్ అయితే తీసేసుకుంటే మనకి చంక పార్ట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ సైడ్న ఖర్చు అనేది మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. మనకి ఎంత కావాలంటే అంత 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ అది మన ఇష్ట ప్రకారము, అంటే మనం ఎంత ఖర్చు కావాలో అంత అనేది వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ రౌండ్ ఇచ్చాను కదా, ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఇది పాట్ షేప్ అయితే ఇవ్వమన్నారండి. అంటే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఏ విధంగా అయితే ఇచ్చారో అదేవిధంగా నెక్ అయితే ఇవ్వమన్నారనమాట. దానికోసం వచ్చేసి నేను ఒకసారి మరలా బ్లౌజ్ని అయితే పెట్టుకొని నెక్ ఎంత వెడల్పు ఉందో ఒకసారి అయితే ఈ విధంగా చూసుకొని ఈ యొక్క నెక్ షేప్ అనేది గీసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా అయితే మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా గీసేసుకున్న తర్వాత మనం దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి ఇటు చంక వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసి కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకుంటే భుజాలు అనేది జారకుండా నీట్గా ఉంటాయండి. మనకి షేప్ అయితే ఈ విధంగా వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ అనమాట. ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని కట్ చేయడం కోసం ఈ చివరి ఉంది కదా, రెండో వైపు ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చు అనేది మార్కింగ్ వేసుకొని మనకి ఈ యొక్క హ్యాండ్కి వర్క్ వచ్చింది కదండి, ఈ వర్క్ యొక్క పొడవు ఎంత ఉందో అంత పొడవు అయితే పెట్టేసుకుంటే సరిపోతుందండి.
ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ లైన్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు కదా, ఈ యొక్క బ్లౌజ్ ప్రకారము చంక డౌన్ అనేది మార్క్ చేసేసుకుని ఈ స్కేల్తో మనము ఈజీగా ఈ యొక్క కర్వ్ అనేది తీసేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క స్కేల్ లేదనుకోండి, వీటికి సపరేట్ మెజర్మెంట్స్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి ఈ యొక్క హ్యాండ్ పార్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఒకవైపు వచ్చేసి మనం ఈ విధంగా క్రాస్ అనేది తీయాలి. ఇది వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ సైడ్ కుట్టుకోవడం కోసం ఈ విధంగా క్రాస్ అయితే తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవడం కోసము ఈ మిగిలిన క్లాత్లు ఈ యొక్క బ్యాక్ పార్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్కి అయితే ఫోల్డ్ చేయండి. కింది వైపున ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నెక్ వైపు మార్క్ చేసేటప్పుడు చూడండి, ఒక 1/2 ఇంచ్ అనేది బయటికి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ కట్ చేస్తున్నది వచ్చేసి ఫ్రంట్ సైడ్ మనకి ప్రిన్సెస్ కట్ కాదండి, అందుకోసము నెక్ వెడల్పు అవుతుంది అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా బయట వైపుకి మార్క్ చేసుకుంటే మనకి నార్మల్ బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకొని హుక్ పట్టీ సైడ్ ఈ యొక్క పట్టీ పొడవు ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకొని నెక్ షేప్ అయితే ఇవ్వాలన్నమాట. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు ఎక్కడ చూసుకోవాలి, మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఇక మెయిన్ డాట్ దగ్గర చూసుకుంటే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది సరిపోతుంది అనమాట. ఈ విధంగా చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనము డాట్ యొక్క వెడల్పు అండి, అంటే మనకి డాట్ వేసుకుంటాం కదా, ఆ డాట్ అనేది హుక్ పట్టీ దగ్గర నుంచి ఎంత వెడల్పులో ఉందో అక్కడ ఒక మార్కింగ్ అయితే వేసి ఈ యొక్క పాయింట్ని మనం హుక్ పట్టీ సైడ్ పట్టీ పొడవు మార్క్ చేసాం కదా, అందులో కలిపేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ ఎంత ఉంది మనకి, షేప్ బెల్ట్ వదిలేసండి, మిగతా అదంతా ఇక్కడ చంక డౌన్కి మార్క్ చేయాలన్నమాట. ఇటు చూడండి, బయటికి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్క్ చేసాను అనమాట. ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసినప్పుడు క్లాత్ అనేది తగ్గకుండా ఉండటం కోసం ఈ విధంగా బయటికి ఒక 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ డాట్స్ కోసం చూడండి 1 ఇంచ్ గ్యాప్తో అయితే నేను మార్కింగ్ అయితే వేశాను. అదేవిధంగా హైట్ ఇక్కడ వచ్చేసి ఒక 2.5 ఇంచెస్ అనేది హైట్ అనేది వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా వేసుకొని ఈ యొక్క డాట్ షేప్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ హుక్ పట్టీ సైడ్ చూడండి, ఈ యొక్క హుక్ పట్టీ సైడ్ దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని కింది భాగంలో మనం ఈ యొక్క డాట్ని అయితే వేసేసుకోవాలన్నమాట. అంటే 3 భాగాల్లో మొదటి భాగంలో ఈ యొక్క సైడ్ డాట్ని వేసుకోవాలి. అదేవిధంగా చంక వైపు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ యొక్క డాట్ని అయితే మార్క్ చేసుకుంటే మనకి సరిపోతుందండి. ఈ విధంగా డాట్స్ని అయితే మనం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. అంటే బ్యాక్ పార్ట్ మీద ఒక 1/2 ఇంచ్ అనేది మనకి లోత్ అనేది రావాలండి. ఇక్కడ చంక దగ్గర ముడతలు లేకుండా ఉండటం కోసం ఈ విధంగా అయితే మనం మార్క్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి చూడండి, ఈ 3 డాట్స్కి కూడా మనకి 1 ఇంచ్ గ్యాప్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా ఈ యొక్క గ్యాప్ అనేది ఈక్వల్గా రావాలండి. ఈ విధంగా వస్తే మనకి ఇక్కడ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి మనము బోట్ నెక్ అయితే కట్ చేసాము. ఫ్రంట్ వచ్చేసి నార్మల్గానే అంటే మామూలుగా క్రాస్ కటింగ్ బ్లౌజే కట్ చేసి స్టిచ్ చేయమన్నారు. ఈ విధంగా మనం కట్ చేసి స్టిచ్ చేసుకుంటే ఎలాంటి ముడతలు లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ అనేది ఫిట్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ అనేది నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ హ్యాండ్ పార్ట్కి వర్క్ వచ్చింది కదా, ఈ వర్క్ వచ్చిన వరకు కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్కి సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ 2 కూడా మనము నీట్గా అయితే కట్ చేసేసుకోవచ్చు అండి. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టైలరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.